అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి 19, 20, 21 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 3 రోజులే కాకుండా మీకు మామూలుగా వచ్చేసేసి అంటే మీ యొక్క వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు, లేదా మీ ఆలోచన విధానం అవ్వచ్చు, ఇట్లా చాలా వరకు కూడా మీ జీవితంలో జరిగేటువంటి అంటే మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆ బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టుగా మీ జీవితంలో జరుగుతుంది, అలాగే జరగబోతుంది కూడా. మీరు మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని మార్పులు బ్రహ్మంగారు చెప్పినట్టుగా చేసుకోవడం వలన మీ జీవితం అనేది చాలా బాగుండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టుగా మనకు ఏ కాలంలో ఎన్నో వేల సంవత్సరాల క్రిందట బ్రహ్మంగారు మనకు చెప్పారు. కానీ ఆయన గారు చెప్పినట్టుగానే ఈ రోజుల్లో కూడా మనకు జరగడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. అలాంటి బ్రహ్మంగారు చెప్పినటువంటి ఆ యొక్క గొప్ప మార్పులు మీ జీవితంలో ఆయన చెప్పినట్టుగా చేసుకున్నట్లయితే మార్పుల వలన మీ జీవితం అనేది బంగారుమయం అవకాశం అయితే ఉంటుంది. నిజంగా వృషభ రాశి వారికి ఈ వీడియో అదృష్టం ఉంటేనే మీ కంట పడుతుంది. అలాగే వీడియోను పూర్తిగా వినగలుగుతారు. ఈ వీడియోను మీరు పూర్తిగా వినడం వల్ల మీకు అన్ని ఉపయోగాలు తప్ప ఎటువంటి నష్టం అనేది కూడా లేదు. ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్టుగా వీరు చేసుకున్నటువంటి మార్పుల వలన మీ జీవితం బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. వృషభ రాశి వారిది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారికి ఈ 3 రోజులలో వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉన్నాయని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పడం అనేది జరిగింది. అంటే పెద్ద మహానుభావులు అలాగే బ్రహ్మంగారి యొక్క మాటల వలన మనకు చాలా వరకు కూడా కొన్ని విషయాలు మీ యొక్క అద్భుతమైనటువంటి విషయాలన్నిటివి బయటపడ్డాయి. వీరికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రోజులలో ఈ వృషభ రాశి వారికి శని 11వ స్థానమైనటువంటి కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైనటువంటి మీనరాశిలో, కేతువు 5వ స్థానమైనటువంటి కన్యా రాశిలో సంచరిస్తూ ఉండడంతో పాటుగా జన్మస్థానమైనటువంటి 12లో వృషభ రాశిలో గురువు సంచరించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మీకు గురుస్థానం అనేది చాలా బలంగా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. ఏ రాశి వాళ్ళకైనా సరే గురుస్థానం అనేది బలంగా ఉండడం అంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలన్నమాట. మనకు మన రాసుల్లో గురుగ్రహం అంటే అన్ని గ్రహాల్లోకెల్లా గురుగ్రహం అనేది బలంగా ఉన్నప్పుడు ఇక వారికి తిరుగుండదు, వారికి మంచి రోజులు వచ్చాయి అని చెప్పేసి చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదన్నమాట. అంటే వీరికి అన్ని పనులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఏ పనుల్లో కూడా ఇన్నాళ్ళ నుంచి ఏదైనా కాస్త పుస్త ఆటంకాలు వచ్చినా కూడా అవన్నీ కూడా పోయి మీకు అన్ని పనులు కూడా సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా అవి కూడా మీరు చక్కగా పూర్తి చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు ఆర్థికంగా కూడా బాగా లాభదాయకంగా ఉంటుంది. అంటే ధనలాభం అవ్వచ్చు. ఇట్లా మీకు చాలా వరకు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చేతి నిండా కూడా డబ్బులు ఉండడం కానీ లేదా దేనికి కూడా దిగులు అనేది ఉండదన్నమాట. మీకు అంటే ఏదైనా పెట్టుబడులు బిజినెస్ చేద్దామని చెప్పేసి ఏదైనా పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అందులో కూడా మీకు బాగా కలిసి రావడం అనేది అవకాశం అనేది ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు మీరు 1కి 4 సార్లు ఆలోచించండి. అంటే మీకు తగ్గటువంటి ఏదైనా చిన్న బిజినెస్లు చిన్న పెట్టుబడులు అయితే ఇబ్బంది లేదు. కానీ మరి పెద్ద బిజినెస్లు చేయాలి అనుకున్నప్పుడు పెద్ద పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు ఒకసారి కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే చిన్న బిజినెస్ల ద్వారా అంటే మన తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనేది ఇక్కడ ఆర్జించవచ్చు. కానీ మీ జాతకం ప్రకారంగా ఎక్కువ పెట్టుబడితో చేయడం వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. అలాగే మీకు ఏంటంటే ఇప్పటి నుంచి గురుబలం అనేది కూడా చక్కగా ఉండడం వలన ఊహించని విజయాలను చూసే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏ పనిలోనైనా సరే మంచిగా సక్సెస్ రావడము, మంచిగా ఆ పని అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా బెటర్ అవ్వడము, ఇలాంటి మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. ఇక మీకు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్స్ రావడం, శాలరీస్ పెరగడము,
ఎక్కువగా మీరేంటంటే ఉద్యోగాలు చేసుకోవడం అంటే ఉద్యోగాలు బాగా చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటారు కదా, అట్లా ఉద్యోగాల్లో మీరు ఇంకా బెటర్గా రావడానికి ట్రై చేయండి. బిజినెస్ కన్నా కూడా మీరు ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు చేసేటువంటి పని మీద దాని మీద ఇంకాస్త ఫోకస్ పెట్టేసేసి అంటే శాలరీస్ ఎక్కువగా పెంచుకుంటే ఏం చేయాలి అనేది పెట్టుబడి లేకుండా మీ జీవితంలో మంచిగా ఎదిగితే మీకు చాలా వరకు కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే మీకేంటంటే కుటుంబంలో సమస్యలన్నిటివి కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయండి. విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి మనకు పెద్ద పెద్ద మహానుభావులు చెప్పడం అనేది జరిగింది. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా మనకి వృషభ రాశి విద్యార్థులు చాలా అంటే మంచి ఉత్సాహంతో మంచి చదువుతో పై చదువులతో చదివి బాగా మంచి ఒక రేంజ్లో ఉండేటువంటి అవకాశం అనేది ఉందని చెప్పేసి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అలాగే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు 2 రోజుల బాగా బిజీగా ఉంటారు, ఒకరోజు కాస్త ఫ్రీగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఏంటంటే వృషభ రాశి వ్యక్తులు ఎక్కువగా కష్టపడేటువంటి మనస్తత్వం ఉంటుందన్నమాట. ఇప్పుడు వృషభం చూడండి, వృషభం అంటే మనకి ఏంటి అర్థము, ఎద్దు చూడండి ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది. అలాగే దానికి బలం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లా వీరి జీవిత పరంగా వీళ్ళని చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా వీరికి కష్టాలే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆ కష్టాల నుంచి ఇప్పుడు చాలా వరకు కూడా అంటే గురు బలం అనేది, గురు గ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండటం వలన ఆ సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే వీరికి సహనము ఎక్కువగానే ఉంటుంది, అలాగే ఓర్పు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి కోపం విషయానికి వస్తే అంటే ఓర్పు ఎక్కడైతే ఉంటుందో అలాంటి వాళ్ళ కోపం వస్తే కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే వృషభ రాశి వారికి కూడా కోపం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎదుటి వారు వీరితో ప్రవర్తించేటువంటి తీరును బట్టి వీరి ఆలోచన విధానం అనేది మారిపోతుంది, బాగా కోపం వస్తుంది. వీరి పర్సనల్ విషయాలు ఎవరైనా కలగజేసుకున్న జోక్యం చేసుకుంటే వీరికి విపరీతమైనటువంటి కోపం వస్తుందని చెప్పేసి మనకు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం అయితే క్లియర్గా చెప్పారు. కాబట్టి వీరి వ్యక్తిగత విషయాలు ఎవరు తలదూర్చడం కూడా వీరికి ఇష్టం ఉండదన్నమాట. తప్పైనా ఒప్పైనా సరే మా నిర్ణయాలు మేము తీసుకుంటాము, ఒకళ్ళు చెప్పేదేంటి మాకు తెలియదా అన్న రేంజ్లో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట. కాకపోతే ఒక్కొక్కసారి ఈ నిర్ణయాలు ఏంటంటే అన్ని విషయాలు సక్రమంగా అంటే ఇవ్వవు కదా, ఒక్కొక్కసారి ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ముఖ్యమైన విషయాలలో అయినప్పుడు ఎవరైనా ఏదైనా ఒక సలహా ఇచ్చినప్పుడు తీసుకోవడంలో ఎటువంటి తప్పు అనేది లేదు. ఎందుకంటే మంచి మాట అయితే ఎవరైనా చెప్పినా కూడా మనం తీసుకోవాలి, చిన్నపిల్లలు చెప్పినా పెద్దవాళ్ళు చెప్పినా మనం తీసుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళ వల్ల మన భవిష్యత్తులో సమస్యల పాలవ్వకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు కోపం విషయానికి వచ్చేటప్పటికీ కోపం కూడా చాలా వరకు కూడా తగ్గించుకోవాలి, మీరు కంట్రోల్లో ఉండాలి. కోపం అనేది ఎక్కువగా ఉంటే మీకేంటంటే అనారోగ్య సమస్యలు ఈ మధ్య ఈ వృషభ రాశి వాళ్ళని చూసుకున్నట్లయితే కనుక మీకు అనారోగ్య సమస్యలు తరచుగా వస్తున్నాయి. మీకు ఎప్పుడు కూడా అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ మొదలయ్యి అవి చాలా వరకు కూడా నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ముందు ఆరోగ్యం మీద చాలా వరకు కూడా దృష్టి అనేది ఉంచాలి. వీరికి మధ్య తరచూ జలుబు చేయడము అంటే శ్వాస సంబంధిత సమస్యలు అవ్వచ్చు, చిన్న చిన్న గ్యాస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, కొన్ని ఊపిరితిత్తుల సమస్యలు అవ్వచ్చు. ఇట్లా ఎక్కువ కూడా తరచుగా అనారోగ్య సమస్యలు అనేటివి ఎక్కువగా మొదలవుతున్నాయి. ఏముందిలే అని చెప్పేసి మీరు పట్టించుకోకుండా ఉంటే మాత్రం చాలా వరకు కూడా నష్టపోతారని చెప్పేసి మనకి ఇక్కడ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేము చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి. మీరు సమయానికి తిండి, సమయానికి నిద్ర అంటే మీరు ఎక్కువగా కష్టపడేటువంటి వ్యక్తులు అన్నమాట. కాబట్టి ఎంత కష్టం చేసినప్పటికీ కూడా మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకొని టైంకి తినాలి మీరు, అలాగే టైంకి నిద్ర కూడా పోవాలి. మీకు ఇంకా అవకాశం ఉంటే 1 గంట ప్రత్యేకమైనటువంటి సమయం కేటాయించుకొని ఉదయం కావచ్చు లేదా సాయంత్రం పూట కావచ్చు చిన్న చిన్న వ్యాయామాలు చేయడము అంటే చిన్న చిన్న ఎక్సర్సైజులు అలాంటివి యోగాస్ ఆసనాలు, కాస్త మెడిటేషన్ అంటే ధ్యానం కూర్చోవడము, ధ్యానం చేయడము అంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం అన్నమాట. నిదానంగా వెళ్ళేటువంటి శ్వాసను, లోపలికి వచ్చేటువంటి శ్వాసను, అలాగే బయటకు వెళ్ళేటువంటి శ్వాసను గమనించడాన్ని ధ్యానం అంటారు. అలా ధ్యాన స్థితిలో కూడా
ప్రతిరోజు కూడా ఒక అరగంట సమయం అనేది కేటాయించడం వలన మీ అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా మీ ఆరోగ్యం మీద మీరు ఈ వృషభ రాశి వారు దృష్టి ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయని చెప్పేసి మనకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయితే చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎక్కువగా మాంసాహారం అలాంటివి తీసుకోకుండా శాకాహారం తీసుకోవడం వలన మీ అనారోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయి. అంటే పండ్లు, కూరగాయలు, పండ్ల రసాలు, ఇట్లా విత్తనాలు అంటే డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు అవ్వచ్చు, కాస్త నానబెట్టినటువంటి గుమ్మడి గింజలు, అలాగే ఫ్లవర్స్ మొలకలు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవాలి. చిన్నవి కాస్త మీరు కొంచెం ఇవి కూడా లిమిట్గా తీసుకోవడం వలన మీ ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా మెరుగుపడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి వృషభ రాశి వారు పెట్టాల్సినటువంటి స్థితి అనేది ఉంది. అలాగే మీలో కొంతమందిని గమనించినట్లయితే కొంతమంది అంటే బాగా బలహీనంగా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఓవర్ వెయిట్తో ఇబ్బంది పడేవారు కొంతమంది ఉన్నారు. కాబట్టి మీలో ఏంటంటే మీరు బలహీనంగా ఉండేవాళ్ళు ఇంకాస్త కొంచెం మంచి బలమైనటువంటి తిండి తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఓవర్ వెయిట్తో పాటు బాధపడేవారు మీరేంటంటే చిన్న వ్యాయామాలన్నీ తప్పనిసరిగా చేసుకోవాలి. అంటే మీరు ఓవర్ వెయిట్ అనేది తగ్గించుకోకపోతే ఇంకా చాలా నష్టాలు అంటే జంక్ ఫుడ్ ఇలాంటివి మానేయడం వలన మీకు ఓవర్ వెయిట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. డీప్ ఫ్రైస్, నాన్ వెజ్ ఇలాంటివి కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, ఇలాంటివి మీరు ఏంటంటే జంక్ ఫుడ్ అనేది పూర్తిగా మానేసేయడం వలన మీ ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఓవర్ వెయిట్ నుంచి బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి వారు ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్తను తప్పనిసరి తీసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువగా ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంచుకోవడం చాలా మంచిది. మీకేంటంటే ఈ 3 రోజులలో 2 రోజులు బిజీగా ఉంటారు. ఒకరోజు ఫ్యామిలీతో టైం కేటాయిస్తారు. అలాగే మీ ఫ్యామిలీకి కూడా టైం కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి మీరు ఏంటంటే మొండిగా ఉంటారనమాట. ఆ మొండితనం పక్కన పెట్టేసి ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పేటువంటి మాటలు అనేటివి వినడం వల్ల మీ జీవితానికి భవిష్యత్తుకు చాలా బాగుంటుంది. ఎందుకంటే మీ భవిష్యత్తే కాదు, మీ భవిష్యత్తుతో పాటుగా మీ కుటుంబ సభ్యుల యొక్క భవిష్యత్తు కూడా మీతో పాటు ముడిపడి ఉంటుంది. కాబట్టి వారి యొక్క నిర్ణయాలు అనేవి తప్పకుండా తీసుకోవాలన్నమాట. ఇంకా మీరేంటంటే ఈ 3 రోజులలో ఒకరోజు ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీ మీద నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నరదిష్టి నుంచి కూడా బయటపడడం కోసం మీరు రాళ్ళ ఉప్పుతో దిష్టిని తప్పకుండా తీసేసుకోవాలి. అలాగే మీరు కొంచెం ఇంటి గుమ్మానికి కూడా కాస్త కలబందతో కొంచెం రాళ్ళ ఉప్పుతో మూటలు కట్టుకోవడము, కలబందను కూడా ఇంటికి ముందట వేలాడదీయడము, గుమ్మం ముందట కొన్ని ఇలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మీ మీద ఉన్నటువంటి నరదిష్టి మొత్తం కూడా చాలా వరకు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ వృషభ రాశి విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉంది. వీరికి అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా ఎప్పటి నుంచి చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీకు గురుబలం అనేది బాగుండడం వల్ల మీ జీవితంలో మంచిగా ముందుకెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కష్టం అనేది మీ చేతిలో ఉంది. కలుసుబాటు ఆ భగవంతుడు ఇవ్వడానికి మీకు మీ రాశిపరంగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచుకుంటూ మీరు చేయాల్సినటువంటి కష్టం మీరు చేయండి. జీవితంలో మంచిగా ఎదిగే సమయం అనేది మీకు వచ్చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా వృషభ రాశిలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది గతంతో పోల్చుకుంటే చాలా ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అనేటివి పెరిగాయి. కుటుంబ సభ్యులతో కూడా అన్యోన్యత అనేది బాగుంది. ఈ వృషభ రాశిలో ప్రేమించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమికులకు కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి కొంతమంది ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి అవకాశం అనేది ఉంటుంది. వీరేంటంటే ఎక్కువగా అందాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరిలో ఒక చిన్న వీక్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఎవరినైనా సరే ఎట్లాగైతే లెక్క చేయరో అలాగే వీరికి ఏంటంటే కొంచెం ప్రేమించే వాళ్ళతో కొంచెం ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రేమించే వాళ్ళ దగ్గర వీళ్ళు లొంగిపోతారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి కొంచెం అలాంటి వీక్నెస్ అనేది పక్కన పెట్టేసేయండి. ప్రేమిస్తే ప్రేమించండి, కానీ మంచి అయితే వినండి. ప్రతిదీ వినడం వల్ల మీకు ఉన్నటువంటి గౌరవం అనేది తగ్గుతుంది. వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బును కూడా చూసి ఖర్చు పెట్టండి. ఎందుకంటే మీకు జాగ్రత్త అనేది చాలా వరకు ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే జారిపోతుంటారు. అలా సరి చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారికి తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మీకు కొంతమంది ఉండేటువంటి అవకాశం అనేది మీ జాతకపరంగా వస్తుంది. కాబట్టి
ఈ వృషభ రాశి వారికి విదేశాల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా విదేశాలకు వెళ్ళగలుగుతారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానము తప్పకుండా కలుగుతుంది. ఇందాక చెప్పినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం వలన, అలాగే ప్రేమించుకునే వాళ్ళకు కూడా మంచిగా అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వివాహ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి, వృషభ రాశి వారికి వివాహం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. వీరికి వివాహ జీవితం చాలా బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మనకు బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం జరగడం అయితే జరిగింది. ఇక్కడ వృషభ రాశి వారికి ఇక్కడ నుంచి మీకు మంచి కాలం మొదలైందని చెప్పుకోవచ్చు. మీరు దాన్ని జాగ్రత్తగా పూలబాట చేసుకోవడం అనేది మీ చేతిలో ఉంటుంది. దైవం మీకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉంది. మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ యొక్క అదృష్టం వల్ల చాలా వరకు కూడా తగ్గిపోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి 3 రోజులైతే మీకు ఇలా ఉంది. ఇంకా మీ జీవిత పరంగా అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇలాగే మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అండ్ బెల్ అని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ ముందుగా నోటిఫికేషన్ రూపంలో షేర్